నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం, 31వ వచనం, 2 వచనాలు చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుని దేవునికి ప్రార్థన చేసి అని రాయబడింది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము వచనము 31వ వచనం అండి. ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని ఆత్మవిశ్వాసి, ఎందుకు సందేహపడుతుంది అని అతనితో చెప్పాను. ఈ 2 అంశాలను చూసిన మీకు ఏం అర్థమవుతుంది? ఎందుకంటే ముందేముంది? అప్పుడు నెహెమ్యా. ఈ 2 విషయాల్లో ఏం కనబడుతుంది? టైటిల్ ఏమైనా కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఎవరైనా చెప్పగలరా? ఓకే, అక్కడ పేతురు ఏం చేశాడు, ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు? దాని అర్థం ఏంటి? ఏం చేసేది? మత్తయి సువార్తలో కూడా వద్దాం. మత్తయి సువార్త ఇక్కడ దానికి ముందు వచ్చిన 30వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువా, ఈ వాక్యానికి ఏమన్నా రచయితున్నా చెప్పగలరా? ప్రార్థనలో చిన్న ప్రార్థనలు, పెద్ద ప్రార్థనలు 2 ఉంటాయి. అవకాశం దొరికితే కొంతమంది పాడిందే పాడుతూ ఉంటారు, చుట్టూనే చెప్తూ ఉంటారు, చేసిందే చేస్తూ ఉంటారు. సంఘంలో అందరూ కూడా పాల్గొనడానికి ప్రయత్నించారు. గట్టిగా చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, చిన్న ప్రార్థన, షార్ట్ ప్రేయర్. కానీ దాని యొక్క విలువ ఎంత గొప్పది! ఇక్కడ పేతురు ఎంత పెద్ద ప్రార్థన చేశాడు, ఎంతసేపు చేశాడు? ఎంత పద్ధతి ఉంది? మునిగిపోవడానికి ఎంత టైం పడుతుంది? మునిగిపోతూ ఎంతసేపు ప్రార్థన చేయొచ్చు? నువ్వు బావిలో పడితే, బావిలో పడ్డప్పుడు ప్రార్థన చేస్తావు, వస్తుందా? చాలా పొరుగు చేయాలి, అందరికి వినపడాలి, మైలులోకి వినపడాలి అనుకుంటావా? గుర్తుపెట్టుకోండి, వెరీ షార్ట్ ప్రేయర్, చాలా చిన్న ప్రార్థన, ఒక లైనే, ప్రభువా నన్ను రక్షించుమని. సో నెహెమ్యాకు వచ్చాడు. నెహెమ్యా 2:4. అప్పుడు రాజు ఏమి కావాలి, ఇక్కడ మనం గమనించండి, రాజు దగ్గరికి కప్పు, ఆయన తినే భోజనం
చాలా ప్రశస్తమైనది, ఎవరు రావడానికి వీల్లేదు. చాలా స్పెసిఫిక్గా నెహెమ్యా గారికి ఒక డ్యూటీ ఇవ్వబడింది, క్వాలిటీ కంట్రోల్. ఆయనకు అప్పు తెస్తేనే ఆయన త్రాగాలి, వేరే వాడు తెస్తే కుదరదు, అనుమానం వస్తుంది. ఎంట్రన్సే లేదు ఆయన దగ్గరికి పోవడానికి. ఆయన భోజనం వల్ల మీద ఏదైనా ఉందంటే నెహెమ్యా గారి స్టాంప్ ఉండాలి, నెహెమ్యా గారి ముఖం ఒకటి కనపడాలి, నెహెమ్యా ఉండాలి. రైట్, నెహెమ్యా కప్పు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ముందున్నటువంటి వచనాలు మీరు చదువుకు రండి. వచనం చూడండి, 2వ అధ్యాయం 1 నుండి. తరువాత అసస్థ రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరంలో నిశాన మాసమందు రాజు ద్రాక్షారసము తాగవాలని చూడగా నేను ద్రాక్షను తీసుకొని రాజుకు అందించింది. అందుకు నేనెన్నడూను ఉండలేదు. కాగా రాజు నీకు రోగం రాలేగా, జ్వరం రాలేదుగా, ఏమి యాక్సిడెంట్ కాలేదుగా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిందని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక. నా పితరుల సమాధి నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునని రాజుతో అంటింది. అప్పుడు రాజు, ఏమి కావాల్సి నీవు మనవి చేర్చుకున్నావని నన్ను అడగగా నేను ఆకాశమండలి దేవునికి ప్రార్థన చేసి, నువ్వు ఇంత బాధతో ఉన్నావు, ఏమైందా, నీకు రోగం వచ్చిందా, జ్వరం వచ్చిందా, బాగానే ఉన్నావు కదా, ఏమో జరిగింది, అదేంటి చెప్పు అన్నాడు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అప్పుడప్పుడు కూర్చొని ఉంటారు, గుళ్ళోనే ఉంటారు, కానీ ఊరంతా ఇల్లంతా కాలిపోయినట్టు, భూకంపం వస్తే ఉన్నది మొత్తం పోయినట్టు, దేవుడేమి చూడనట్టు ఇక్కడ కూర్చొని కూడా అలా ఉంటారు. నో, దేవుని ఉదయకాలం దేవుని ఆశ్రయించాలి అని మాట్లాడుతూ విన్నాం. ఆయన లాస్ట్ వచ్చాను, ఏదో కాస్త దొరికింది నాకు కూడా. చివరి రొట్టె ముక్క అయినా నాకు దొరికింది. ఒక్క పిల్లలకేసి ఆ రొట్టె ముక్క నాకు కూడా దొరికింది. ఆ భాగ్యం నాకు కూడా దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ బయట జరుగుతాయో దేవుడు చెప్పాడు. ప్రార్థన అంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని దగ్గరికి రావడం, దేవుడితో మాట్లాడటం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆయన బ్రతిమలాడతాం, ఆయన స్పందించు. ఆయనతో అవినవ భావ సంబంధం కలిగిన మనం ఆయనతో ఉన్నదొన్నట్టుగా ఆయనతో మాట్లాడుకోవడం, ముఖాముఖిగా. సో రాజుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అయితే రాజు మీడియేటర్, యెహోవాను ఆశ్రయించాలి కాబట్టి ఇది ఉద్యోగ బాధ్యత. అయితే అనుగ్రహం మాత్రము డైరెక్ట్గా దేవుడి నుండి తనకు లేదు కాబట్టి దేవుడు రాజును మధ్యలో పెట్టాడు కనుక ఆయన సిస్టాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా, నెహెమ్యా నీకేం కావాలి చెప్పు అసలు అన్నాడు. ఎంతసేపు పడుతుంది టైం? కప్పు ఉంది, కప్పు అక్కడ ఇచ్చాడు. రాజు నీకు ఏం కావాలో చెప్పు, ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఆకాశమందరి దేవునికి ప్రార్థన చేసి అని రాయబడి. ఎంతసేపు చేసి ఉంటాడు? ఎంతసేపు చేసి? మీరు టైం తీసుకోండి అంటే ఇష్టం వచ్చినట్టు తీసుకున్నాడు, నేయం తీసుకొని ఉంటాడు. ఆకాశమందరి ఇంత పెద్ద దేవునికి, ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసేదట. అక్కడ సిచ్యువేషన్, సందర్భం ఎలా ఉంది? రాజుకు గిన్నె అందించడానికి వెళ్ళాడు. ఆయనకి కప్పు ఇవ్వాలి, కప్పు తాగాలి. రాజు చెప్పగానే కాసేపు ప్రార్థన చేసుకుని చెప్తే ఆగయ్యా అని చెప్పాలి కదా. మోకరించి ఉంటాడా? ఇటు తిరిగి ఉంటాడా? ఆలోచించు. మరి ఇంత చిన్న ప్రార్థన
దేవుడు యెరూషలేము పట్టణం పాడైపోయి ఉండగా, కాల్చబడి ఉండగా, దాన్ని మొత్తం కట్టడానికి ఎంతో శ్రమ, సొంత వాళ్ళు తిరగబడ్డారు, పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చాయి. అధిపతులు, అధికారం కలిగినటువంటి టోబియా సంబల్లటు విపరీతంగా ఎగతాళి చేస్తూ వ్యతిరేకంగా ఆయన మీద పన్నాగాలు పన్నారు. అయినా ప్రతిసారి చాలా సింపుల్గా వివేకంగా దేవుని ఆశ్రయిస్తూ దేవుని ప్రార్థన చేస్తున్నట్టుగా గ్రంథం అంతా రాయబడింది. ఎక్కడెక్కడ నెహెమ్యా ప్రార్థన చేశాడో అది గుర్తు చేసుకుంది. కాబట్టి దేవుని ప్రియులారా, ఇక పేతురు దగ్గరికి వచ్చేద్దాం. సరే, ఇది ఇలా ఉంచుతాం. పేతురు దగ్గరికి వచ్చేద్దాం. పేతురు సంగతి ఏంటి? 30-31 వచ్చిన 31 మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచ్చిన. ఈ లోకంలో ఉన్న గాలిని చూసి భయపడి ఇక్కడ అంత పెద్ద ప్రార్థన చేశాడు. అంతే. ఎంత ఉందండి ప్రార్థనది? అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడేమో 21 సంస్థానాలు, ఇండియా మొదలుకొని కూర్సు వరకు ఉన్నటువంటి సంస్థానాలన్నిట మహా ఏలిన వారైనటువంటి రాజు ఆయన ద్రాక్షారసం తాగడానికి కప్పు తీసుకెళ్ళాడు. ఆ టైంలో నువ్వు ఎందుకు అలా ఉన్నావు? అసలు సంగతి ఏంటి అంటే, వెంటనే ఆకాశమందులో దేవునికి ప్రార్థన చేసి మనవి చేసేసి, మన ఇలా చేయమంటే అయ్యా కుదరదు, నాకు నేను ప్రార్థన చేసినాక చెప్తా అని అనాలి. అంతేనా? దేవుడు నీకు ఏ అవకాశం ఇస్తే ఆ చిన్న అవకాశంలో నిన్ను బట్టి గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అంటే, పేతురు ఇక్కడ చిన్న మాట, అటు చూస్తే సముద్రంలో మునిగిపోతున్నాడు. వీళ్ళందరూ బోట్లో ఉన్నారు. ఈయన ఆల్రెడీ బోట్లో దిగేది. వాళ్ళకి దూరం ఉంది. యేసయ్య కూడా దూరం ఉన్నాడు, ఈయన మధ్యలో ఉన్నాడు. ఏ ఆధారం లేదు మీకు. అంతే. నువ్వు ఎప్పుడైనా మునిగిపోయేటప్పుడు నీకు ప్రభు గుర్తొచ్చాడా? ఏ పరిస్థితిలోనైనా నువ్వు మునిగిపోయేటప్పుడు ప్రభు గుర్తొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, చిన్న ప్రార్థనలు ప్రాణాన్ని రక్షించడమే కాదు, పరిస్థితులన్నిటినీ మార్చేశాయి. నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి కట్టడానికి రాజు ఎదురుగా నిలబడ్డ తాను కప్పు ఇచ్చేసి ఏం కావాలో చెప్పు అనగానే ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఎలా చేశాడో ఏమో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, రాశాడు. ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి విషయాన్ని చెప్పేశాడు. అన్నీ కూడా అనుగ్రహం పొందాడు. చిన్ని ప్రార్థనలు, అద్భుతమైన మార్పు, అద్భుతమైన దేవుని కార్యాలు ఆయన ఆశ్రయించినటువంటి జనులకు దేవుడు ఇస్తూ వచ్చాడు. యెహోషువ గ్రంథంలో మీరు చూడగలరా? యెహోషువ గ్రంథం యెహోషువ 10-12 వచనం. యెహోషువ గ్రంథం 10-12. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యోలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. వినండి, ఇక్కడ అంత పెద్దగా ఉంది ప్రార్థన. ఇక్కడ అంత పెద్దగా ఉందండి. ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి సైన్య సమూహం అంతా ఆగే వరకు, సూర్యుడా గిబియోనులో పలాని చోట ఆగు, చంద్రుడా అయాను లోయలో ఆగు, నిలువు. ఎవరికి ఇది ఆజ్ఞ? అంటే దేవుడు చేసిన సృష్టి మీద
తన ప్రియ బిడ్డ చిన్న మాట ప్రార్థన, సూర్యునికి ఒక ఆజ్ఞ, చంద్రునికి ఒక ఆజ్ఞ, సృష్టి మొత్తం స్తంభించాలి. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ we have in Christ. ప్రభువులో మనకున్న ఆధిక్యత ఎంత పోడుగా అవసరంలే, ఎంత సుదీర్ఘంగా నువ్వేం చెప్పాల్సిన పనిలే. బట్ ఇట్ ఈస్ కండిషనల్. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి పునాది సత్యం ఉంది. పునాది లేకుండా ఇల్లు ఎంత పద్ధతి కడితే ఏమండి, ఇక్కడే డిమార్ట్ ఉంది కదా, మన బగాయతు అవతలకి వెళ్తే కేటీఆర్ నగర్ తర్వాత డిమార్ట్ పక్కన 36 చూశాను నేను బోర్డు 36 ఐ డోంట్ నో, ఏదో కొత్త చూసి అనుకున్నాను, నిజామాబాద్ ఉంది 36 26 సంథింగ్. కొద్దిగా దూరం చూపు సరిగ్గా పనిచేసేది కాబట్టి మేబీ 6 or 36. మరి పునాది ఎంతున్నా? వేయబడిన పునాది తప్ప మరొక పునాది నిలవదు. దేవుడి పునాది నీ ప్రార్థన జీవితానికి ఉంటే తప్ప వేరొక పునాది దేవుని కార్యాలను నీకు చూపించదు అని గుర్తుపెట్టుకో. మత్తయి సువార్త 7:14 దేవుడు ఈ నా మాటల ప్రకారం ఇల్లు కట్టుకుని వాడు కొండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉంటాడు. మత్తయి సువార్తలో పేతురుతో మాట్లాడి ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నువ్వు కేఫా అంటాడు. ఆ పునాది ఎవరు? దేవుడే, క్రీస్తే. రైట్. సృష్టి ఆగిపోయిందండి. యెహోషువ, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. వర్షం పడదు దేవా అంటే సెట్ డౌన్. बारिश खत्म, बंद हो गए, पानी आने वाला. आकाश बहुत सुंदर दिख रहे हैं, से पहले थोड़ा अंधेरा थे मगर एवरीथिंग क्लियर. इट्स गॉड्स डूइंग. అరచే ఎంత మేఘము వేసి కురిసే వర్షము కొండపోతగా వెనుకను దేవుని హస్తమున్నది. చిన్ని చిన్ని వస్తువులే ఎన్నో గొప్ప కార్యములను మిన్నగా చేసెను దేవుడు. గాడిద దవడ చాలా చిన్నదే. Fish 1,000 people. It's small bone. It's God's doing. ఒడిసెల చాలా చిన్నది, రాయి కూడా చిన్నది, కానీ వెనకాల దేవుని హస్తం ఉన్నది. గొలియాతు పడిపోయాడు. కారణం వస్తువులు కాదు, కారణం వేసిన వ్యక్తి కాదు, కారణం దాని వెనకాల ఉన్న దేవుని హస్తం. వారితో దేవునికున్న పునాది సత్యం నిత్యము నెరవేరి దేవుని ప్రార్థన ఫలితం. Do you have this basic foundation on Christ? Check yourself. Otherwise, నీ ప్రార్థన ఎంత పొడుగున్నా, నీ ప్రార్థన ఎంత చిన్నగున్నా, there is no use.
It's a waste. Please lay foundation on Christ, on the word of God. దేవుని వాక్యం మీద మీ పునాది ఉండాలి. తర్వాత మనం చూస్తాం అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను పేతురు ఒకసారి ప్రార్థనా సమయానికి మందిరానికి వెళ్తున్నారు. పేతురుని యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వారు చూచి భిక్షం అడుగగా పేతురుని యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారు వారి వద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచారు. అంతటి పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. చాలండి. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి, ఇదండి ఆయన చేసిన ప్రార్థన. అవునంటారా కాదంటారా? ఇదంతా కూడా కన్వర్సేషన్. కానీ వాళ్ళకు ఉన్నది ఏంటి తెలుసా? ఆయన కలిగింది దేవుని నామమున మేము ప్రార్థన చేస్తే ఆయన కార్యం చేస్తారు. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా కుంటివాడు ఎన్ని సంవత్సరాలు చెప్పగలరా? అదే అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయంలోకి పోయి చదవండి. 4వ అధ్యాయము వచనము కనుక్కోగలరా? 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉందండి. వచనం చెప్పాలండి. 22వ వచనం. ఏమండి ఎన్ని ఏళ్ళు అండి? 42 కంటే ఎక్కువ. మోర్ దెన్ 40 years. He was వాళ్ళతో మోసుకొని రాబడుతున్నాడు. మేబీ వాళ్ళు కూడా వాళ్ళ లాభం ఉండదులేండి. అంటే ఇవాళ రేపు గుడ్డోళ్ళని మోసుకొచ్చే వాళ్ళకి కూడా కొంచెం జీతం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వీడు అడిగిన దాంట్లో వాళ్ళకి కమిషన్ ఇస్తాడు. ఇప్పుడు మన ఆఫీసర్లకు ఉంటుంది కదా, ఆఫీసర్ కానుంచి కిందోడు వరకు వాడు దండి కొడతాడు, వీడికి కమిషన్ పంపుతాడు. సో ది సీక్వెన్స్ వాజ్ దట్ ఈస్ హ్యూమన్ అడ్మినిస్ట్రేషన్, టెండెన్సీ ఆఫ్ హ్యుమానిటీ, మానవుని యొక్క స్వాభావికమైన పద్ధతులు. వాటిని జయించడానికి పేతురు, యోహాను వీడి దగ్గర ఏమైనా ఉన్నాయా అనుకున్నాడు. తెల్ల బట్టలు వేసుకున్నారు, బహుశా ఉడికిపోతున్నారు కాబట్టి ఒక 5 రూపాయల నోటు ₹1 వేస్తారు కదా. మనం కూడా తెల్ల బట్టలు చూస్తే కొంచెం అనుకుంటాం, వాడి నుంచి ఏం రాదు, ఉంటుందే వచ్చినా అది పనికిరాదు, జాగ్రత్త. అది దేవుడు ఇస్తే దేవుడు తన మహిమ కొరకు ఆయన పునాది మీద నువ్వు కట్టుకుంటే, నువ్వు చిన్న మాట మాట్లాడినా పెద్ద మాట మాట్లాడినా He will do His will through your life. అక్కడ ఉన్న వాళ్ళంతా బంబీలు ఎత్తారు. ఒరే వీడు 40 ఏళ్ల నుంచి ఇక్కడే అనుకుంటున్నాడు కదరా, వీడి కాళ్ళెట్టు వచ్చాయి, వీడు ఎట్లా లోపలికి వెళ్ళి, వీడి సంగతి ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ చేసి వాళ్ళని అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం తర్వాత ఇప్పుడు నేను అదేం చెప్పట్లేదు, వినండి. A small prayer brings a great wonders on the earth. ఆయన ఆశ్రయిస్తే ఏంటో అనేది చిన్నగా మాట్లాడిన దేవుడు దాన్ని కొంచెం ఇంకా వెడల్పు చేసి మీకు చూపిస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి, కళ్ళున్న వాళ్ళంతా. సింపుల్గా ఆయన ఆశ్రయిస్తే వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్? నిజంగా ఆయన నువ్వు ఆశ్రయిస్తే
ఇవి చదువుతున్నప్పుడు నాకైతే అనిపించింది, ప్రభువా నేను కూడా ఎలాగా ఉండడానికి ప్రయత్నిస్తా. ఐ వాంట్ టు బి లైక్ యువర్ చైల్డ్. గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్రాక్టీస్ ఇన్ అండ్ త్రూ మై లైఫ్. I want to be your child all the way of my life. Let me give strength. చెప్పగలవా? ప్రభువుకు చిన్న మాట మాట్లాడితే ఆయన ఎంత పెద్ద పని చేయడానికి ఆశపడుతున్నాడు. పేతురు యోహానులతో చేసిన దేవుడు నీ దేవుడు కాదా? యెహోషువతో మాట్లాడిన దేవుడు నీ దేవుడు కాదా? పేతురుతో మునిగిపోతున్నప్పుడు అల్పవిశ్వాసి అని చేయబట్టి లేపిన దేవుడు నీ దేవుడు కాదా? నెహెమ్యా రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏం కావాలని ఇలా ఉన్నావయ్యా అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, దేవా నీ మందిరం కొరకు నేను ఇలా ఆశ కలిగి ఉన్నాను. నా ముఖములో ఉన్న తేడా రాజు చూడగలిగాడు. అంతకంటే ఎక్కువగా you know the fact, I want to be thy beloved. I am going to present which burden you have through and glorify your wonderful name. నీ అద్భుతమైన నామ ఘనత కొరకు ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళడానికి ప్రార్థనతో పని చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీ బిడ్డగా ప్రజెంట్ చేస్తున్నాను. మహిమ ఘనత నీకే ప్రభు అని చెప్పేశాడు. రానక్కడే ఉంది. అనుగ్రహం జరిగింది, అద్భుతం జరిగింది. దేవుని కార్యం చూడగలిగారు ఇశ్రాయేలీయులందరూ. కారణం ఒకటే, పెద్ద ప్రార్థన, దానికి ఉన్న పునాది అని దేవుడి ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇలాగే శాంసన్ కూడా జడ్జెస్లో ఎంతో అద్భుతమైన నాజీరు కలిగి అభిషేకం కలిగి దేవుడు ఏర్పాట్లో ఉన్నాడు, కానీ తప్పిపోయాడు. కానీ ఒక రోజు వచ్చింది తన జీవితంలో చివరి రోజు, ప్రభువా నేను దౌర్భాగ్యుడను, ఒక్కసారి నీ బిడ్డగా నేను పాపిష్టివాడనని నన్ను క్షమించి, నీవెవరో, నీ బిడ్డ ప్రార్థన ఏమిటో, నీ బిడ్డగా ఒక క్షణం బ్రతికితే ఏమి జరుగుతుందో చూపించయ్యా, ఒక్కసారి నీ బలాన్ని రిలీజ్ చేస్తావా? ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు తన కృపను, తన కనికరాన్ని, తన మహత్తరమైన శక్తిని, తన అభిషేకాన్ని తిరిగి ప్రొవైడ్ చేసి, రే నా బిడ్డ నీ తండ్రి ఎవరో చూపించరా అన్నాడు. అంతే. తన జీవితంలో చంపిన వారందరికంటే ఆ దినమున, ఆ క్షణమున చంపిన వారి సంఖ్య అధికం. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. క్రైస్తవుడు అనగా జీవించుతున్న దేవుని యొక్క బిడ్డ. ఇక దానికి వేరే చెప్పడానికి ఏం లేదు. డోంట్ మిక్స్ వరల్డ్ ఇంటూ క్రైస్ట్. బీ సపరేట్. దేవుని బిడ్డగా బ్రతుకు. అది దేవునిలో నీకున్న పునాది, అది మరో. యేసయ్య తండ్రితో ప్రార్థన చేస్తూ కొండ మీద ఎంతమంది వచ్చారు, ఏమండి ఏమైనా తీసుకొస్తారంటే, వామ్మో 8 నెలల జీతం కూడా సరిపోదు సార్, ఇంతమంది ఉన్నారు, పట్టణం కూడా దూరం, మేము పోయి కూడా చీకటవుతుంది, ఏమీ లేదంటారు. మీ దగ్గర ఏమైనా ఉందా? ఎవడు ముందుకు రాలే. చిన్న పిల్లోడు తెచ్చాడు. ఏం చేశాడు? కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి పెట్టండి అన్నాడు. ఎంతసేపు చేసి ఉంటాడు ప్రార్థన? చేశాడు. ఒక అర్ధగంట చేశాడా, 2 గంటలు చేశాడా? ఆల్రెడీ చీకటి పడింది, ఆకలితో ఉన్నారు. అప్పటికి కృతజ్ఞత చెల్లించిన సింపుల్.
అయితే చిన్న చిన్న ప్రార్థనలు చేయాలా, మరి పెద్ద చేయకూడదా అని నన్ను అడగవాలి. చిన్న ప్రార్థన పెద్ద ప్రార్థన అయినా కనెక్షన్ ఉందా లేదా అనేది ప్రాబ్లం. సమయ సందర్భం, పునాది లేకుండా వైర్ కనెక్ట్ చేయకుండా స్విచ్ పోతుందా, గీత ఫ్యాన్ తిరగదు. Do you have that foundation or not? Check yourself. కనుక దేవుని ప్రేమను బట్టి యోహాను సువార్త 6వ అధ్యాయంలో భోజనం పెడితే 11వ అధ్యాయానికి వచ్చేప్పటికల్లా లాజరు బాగలేదని తెలిసింది. ఇంకా 3 రోజులు అక్కడే ఉన్నాడు, వెళ్ళలే. ఏంటి ఏసైకి లాజరు బతకడం ఇష్టం లేదు, అందుకే పోలే. కబురు వచ్చినా వెళ్ళలే. 3 రోజుల తర్వాత వెళ్ళాడు. అప్పటికి ఆయన బాధ పెట్టేది. సమాధి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏడుస్తున్నాడు. ఇదేంటండి, చెప్తే రాలేదు కానీ వచ్చి ఏడుస్తున్నాడు. మనమైతే మీరు నా కబురు పంపారు, నేను రాలేదు, అయిపోయినాక వచ్చాను. సమాధి దగ్గరికి వచ్చి అప్పుడు ఏడ్చాను అనుకో, నువ్వేమనుకున్నావు? 4 రోజులు చెప్తే రాలేదు కానీ ఇప్పుడు వచ్చి రచ్చమన సమాధి దగ్గర పలకబోతున్నాడు. యాక్షన్. Don't look with your eyes. Your living God is very peculiar. నీ కళ్ళతో నీ దేవుని చూస్తే నీకు అర్థం కాదు. Ask God to look with His eyes to understand who He is. ఆయన ఎవరో, ఆయన్ని చూడడానికి, ఆయనను చూసే కనులు. కళ్ళలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, యేసయ్యా నిన్ను చూడ మనసాయనయ్యా. ఒరే నీకేం కావాలా అయ్యా? నువ్వు గొప్పవాడవని విన్నాను తండ్రి, నేను పుట్టుకతో గుడ్డివాడిని, నిన్ను చూసే కన్నులు నాకి. దట్స్ ఇట్. అది వాడి ప్రార్థన. యేసయ్య వాడిని చూసి చూడరా అన్నాడు. వాడి ఆనందాన్ని లెక్క పెడతావా? వాడి ఆనందానికి అవధి ఉందా? అంతకాలం గుడ్డివాడిగా ఉన్నవాడు మనుషులందరినీ చూస్తున్నాడు, పచ్చటి ప్రకృతిని చూస్తున్నాడు, రకరకాల అందాలు చూస్తున్నాడు. వాడి ఆనందం పొంగి పొరలింది. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొరలేను. ఇక నాకు చిన్నప్పుడు వాడిన పాటలే గుర్తులు. పొంగి 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 పొరలేదు. అది పొంగి 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 పొరలేదు. ఇవాడు ఆడుతాడండి. వాడి ఆడుతాడు. మన కళ్ళు పోయితే తెలుస్తుంది దాని సంగతి. చచ్చి బ్రతికితే తెలుస్తుంది. ఇది అట్లా ఉంటుందండి. లాజరు సమాధి దగ్గర, లాజరు నీ మహిమ కొరకు కార్యం చేయమని చిన్న ప్రార్థన చేశాడు తండ్రిని యేసుక్రీస్తు ప్రభు. లాజరు బయటికి రా, నేను పక్కింటికి పోయి లాజరు దిస్తున్నాడు అంటే యేసయ్యా. అంతేనండి, పక్కింటికి పోయిన లాజరును పిలిచినట్టు చచ్చిలో పిలవగల దేవుడు నీ దేవుడు, మర్చిపోక. దేవుని మనసుతో పిలవగలిగితే చచ్చినోడు కూడా మాట్లాడు. నీ సొంత ప్రయత్నాలు మానేసి ప్రభు మాట మీద ఆధారం. రైట్. కాబట్టి అర్థమైందండి, నీ ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా పునాది యేసయ్య అయితే, ఆయన చిత్తానుసారమైన మాట నీవు పలికితే ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటాయి. సృష్టి ఆగిపోతుంది, గుడ్డివాడు చూస్తాడు, కుంటివాడు నడుస్తాడు, సూర్య చంద్రుడు ఆగిపోతారు, సముద్రము నేలలాగా మారుతుంది, సింహాలు పిల్లుల్లాగా నీ దగ్గర ఆడుకుంటాయి, సర్పాలు ఆకురాలినట్టు నీ కాలు మీద కూడా అలాగే వెళ్ళిపోతాయి. ఏం చెప్పాలి? నా ప్రభు కార్యాలు, అద్భుతమైన దేవుని ప్రేమ.
రండి. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే పునాది అని మాట్లాడే కదా, ఆ పునాది సత్యము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము మొదటి వచనంలో చూడండి ఏమని రాయబడింది. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరం కిస్లేవ మాసము నేను సుశను కోటలో ఉండగా. ఏమండి, ఈ ప్రార్థన ఈయన ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేయడానికి ఉన్న పునాది సత్యము వెతుకుతున్నాం. ఇప్పుడు పునాది ఎంత లోతుగా ఉంది. అది సిస్లేవు మాసం అంటే అది మనకి ఇప్పుడు తెలుగులో యూద మాసాలను కొలుసుకుంటే అది డిసెంబర్ మాసంలో వస్తుంది. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత అసస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు, రాజుతో కప్పియడానికి వెళ్ళడానికి ముందు, రాజు ఆయన మనం అడగడానికి ముందు ఇక్కడ నెహెమ్యా ఆయన సంగతి ప్రార్థన చేయడం మొదలుపెట్టిన దానికి తేడా ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 5 months. అక్కడ ఏప్రిల్ ఆర్ మార్చి ఏప్రిల్ మాసం కావచ్చు. నాకంతగా హిబ్రూలో ప్రావీణ్యం లేదు కాబట్టి మీరు తర్వాత జాగ్రత్తగా 4-5 మాసాల డిఫరెన్స్ తేడా అక్కడ కనబడుతుంది అని నేను చదివినటువంటి కామెంట్రీస్లో చూడగలిగాను. అంటే ఈయన ప్రార్థన పునాది 5 నెలల క్రితం ప్రారంభమైంది. యెరూషలేము పట్టణం కాల్చబడింది, పాడైపోయింది. అది తెలిసిన వెంటనే ఆయన ప్రార్థన ప్రారంభం చేసెను. 1వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం. తర్వాత చూడండి 4వ వచనం. 1వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది చూడండి. అప్పుడు రాజు ఏమి కావాల్సి అమ్మా ఫస్ట్ చాప్టర్ 4th వర్స్. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట. అక్కడ స్టార్ట్ అయిందండి పునాది. ఎన్ని నెలల క్రితం వేశారు ఆ పునాది? 5 నెలల క్రితం వేశారు. ఎలా ఉంది పునాది? రాజుతో కేవలం ఆకాశమందు నుండి ప్రార్థన చేసి అంటే అప్పుడే చేశాడు అన్నట్టు ఉంది అక్కడ. కానీ దాని పునాది ఎంత ఉంది? అందుకే ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే దాని లోతైనటువంటి అర్థం ఎంత దూరం ఉందో కొంచెం ఆగి ఆలోచించండి. తొందరపడి ఉన్నదంతా కక్కేయబాకండి. వినుటకు వేగిరపడి మాట్లాడుటకు. అందుకే 2 చెవులు 1 నోరు, 2 నోరు చేసి 1 చెవుతో ఈయన వాక్యం. 2 సార్లు ఉంటే ఒకసారి మాట్లాడాలి. లేకపోతే నీ మాటలు వృధా. విస్తారమైన మాటల వలన దోషము కలుగు. రైట్. నెహెమ్యా ప్రార్థన పునాది ఎంత దూరం ఉంది? 5 ఏళ్ల క్రితం ఆయనకు వచ్చిన సమాచారాన్ని పునాది వేశాడు. అంటే దుఃఖం ఉందా? ఏడ్చాడా? దేవుని సన్నిధానంలో కూర్చున్నాడా? ఎన్ని దినములు? కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందులను దేవునికి విజ్ఞాపన చేసి తిని. రైట్. ఆ తర్వాత 6వ వచనం చూడండి. నీ చెవికి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షమున ప్రార్థన. ఎంతసేపు చేశాడంటే 6వ వచనం దివా. ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది దివారాత్రం అంటే? దివారాత్రం అంటే ఆదివారం 10 గంటల కంటే 11 గంటలు కదా. శుక్రవారం ప్రార్థన అంటే ఎక్కడో పనుల మీద ఇట్లనే ఉంటాం. ప్రార్థన అంటే మనకు కష్టం. ప్రార్థన అంటే కష్టం. బాప్తిసం అంటే ఇష్టం. ప్రార్థన అంటే కష్టం. ప్రేరువాలు సగం, సినిమాలు సగం, నీ జీవితం అంతా సగం సగం చేరి సగము. నేను ఇట్లా అటు ఇటు ముందు చెప్తున్నందుకు నేను ఎట్లా చేయకపోతే మీ జీవితాలు అలా గాలిలో సగం దేవుడి కొరకు సగం లోకం కొరకు ఊగుతున్నాయని అర్థం కావడానికి ఊగి చూపించాను. ఇట్స్ ఎ ఇమిటేషన్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ యువర్ స్టేటస్. నీవు గాలిలో ఇలాగ ఊగితే
నీ ప్రార్థనకు పునాది లేనట్టు లెక్క. దివారాత్రము ఏం చేశాడు? నీ దాసుడైన ఇశ్రాయేలు పక్షాన నేను చేయు ప్రార్థన ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎడతెగని ప్రార్థన. దాని భాగమే ఆకాశమందులి దేవునికి ప్రార్థన చేసి విషయాలన్నీ చెప్పడం. అది ఎడతెగని ప్రార్థన. ఆ రోజు మాత్రమే అక్కడ నిలబడి దేవుడు కార్యం కొరకు ఆయన నిలబడి చెప్పింది కాదండి. ఇట్స్ ఎ కనెక్టెడ్ విత్ ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. క్రైస్తవ జీవితం ప్రాక్టికల్గా ఉండాల్సినటువంటి సత్యం ఇది. అకేషనల్ కాదండి, అవసరాలకు కాదండి, అప్పుడప్పుడు కాదండి, ఎల్లప్పుడూ దివారాత్రము ప్రార్థనా జీవితం. గమ్మత్తైన విషయం తెలుసా? ఎప్పుడైనా నాకు కల వస్తే నేను ఎక్కడికో వార్తకు పోయినట్టు, ఎవరితోనో ప్రార్థన చేస్తున్నట్టు, ఎవరో నా దగ్గరికి ప్రార్థనకు వచ్చినట్టు, ప్రార్థనకు పోతే నన్ను ఎవరో ఎదిరించినట్టు, వాళ్ళు పరిగెత్తిస్తుంటే నేను పరిగెత్తున్నప్పుడు అప్పుడు అంటే మరి యొక్క ఈద్ మీద ఒకటి దర్శి ఏమైంది? ఓహో, ప్రార్థనకు వెళ్తుంటే వాళ్ళు పరిగెత్తించాలే. అర్థం కాదు. మరి ఎప్పుడు ఇట్లే అరుస్తావేంటి? పడుకో అమ్మ. ప్రార్థనకు పోతే పరిగెత్తించాలి. అర్థం చేసుకో. వాట్ ఈస్ యువర్ ఫేత్ బిఫోర్ యువర్ గాడ్? హౌ యు ఆర్ స్పెండింగ్ ఆల్ ద డేస్, 24 hours a day? How you are connected with your Lord God Almighty, who is providing every single fraction of minute, adding into your life. కాదా? ప్రతి క్షణం దేవుడు ఇచ్చిన వరం కాదా? ఆయన కృప కాదా? ఆయన దివారాత్రం ప్రార్థన చేయడం మంచిది కాదా? ఆయన ఆశ్రయిస్తే ఎంత మేలు ఉంటుందో విన్నాం కదా. ఆయన ఆశ్రయాన్ని అప్పుడప్పుడు అకేషనల్గా పెట్టుకోబాకండి. Don't be occasional Christians. Be continue your relationship with your God. ఎంత చక్కటి పునాదండి నెహెమ్యా గారు. యేసయ్యా, నాకు ఈ పునాది నాకు కూడా దయచేస్తే నీ మహిమ కొరకు ఇప్పుడైనా సరిగ్గా నీలో పునాది నాకు దయచేయి నాయన. నేను నెహెమ్యా తాతలాగా, ఆయన పాదధూళిలాగా, గాలి కొట్టుకుపోయే పొట్టులాగా ఉన్నప్పటికీ నా నెహెమ్యా తాత పాదాలు గట్టిగా పట్టుకొని నీ బిడ్డగా నేను కూడా ఏడుస్తా ప్రభు. నీ మహిమ కొరకు కార్యం చేయి. నీ కార్యాలు గంభీరంగా ఉంచు అనగలవా? దేవుడు నీ పక్షాన నీ ప్రార్థన వింటాడు. 7వ వచనం నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించింది నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టలనైనను విధులనైనను పోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవించిన మాటని జ్ఞాపకం తెచ్చుకొను. అదేదనగా మీరు అపరాధం చేసిన యెడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదురు. అమ్మా, అక్కడ నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. 7వ వచనం, నీ సేవకుడైన మోషే ఆజ్ఞను కట్టడలను మేము గైకొనకపోతిమి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అంటే వారి పెద్దల యొక్క బలహీనతలన్నీ, వారి కుటుంబం సంఘాల బలహీనతలు, ఇశ్రాయేలు ప్రజల బలహీనతలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఈయన ఒప్పుకుంటున్నాడు. ఎంత డీప్గా ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం చూద్దామా? అయితే మీరు నా వైపు తిరిగి నెడల నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన యెడల దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చుదు కదా. చింతగించుము. నీవు నీ మహా ప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు మీరే. యెహోవా, చెవియెక్కి నీ దాసులైన నా మొరని నీ నామమును భయభక్తులతో గనపరచుటయందు
ఆనందించుచు నీ దాసుల మొదలను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. నేను రాజునికి అది ఇంత కంటిన్యూస్ ప్రాసెస్ ఉందండి. ఆ తర్వాత రాజు దగ్గర గిన్నె పట్టుకోవడానికి అప్పుడు అవకాశం వచ్చింది. ఈ ప్రార్థన పునాది మీద అక్కడికి వెళ్ళగానే ఆయన ముఖం చూడగానే రాజు స్పందించడం జరిగింది. ఆ పునాది మీద వెంటనే ఆకాశం, దేవా ఇంత ప్రార్థన చేసి ఇప్పుడు అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నాను, అనుగ్రహం చూపు అన్న లోపల చిన్న ప్రార్థన ఇంత పెద్ద దీర్ఘమైన పునాది కలిగి ఉన్నదన్న సత్యం దేవుని మహిమ కొరకు నెహెమ్యా తాత మనకిచ్చిన తన జీవిత సత్యం. ఇది నిత్య నిజం. యెహోషువ సూర్యుడు చంద్రుడు ఆపడానికి, ఏలియా వర్షాన్ని కురిపించి ఆపడానికి, ఏమండి దానియేలు గారు సింహం మూలను మూయించడానికి, షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిని చల్లదనంగా చలిగాలి అంటే అదేంటి రాబోయేటువంటి కాలం ఏంటంటే చలికాలం. చలికాలంలో చల్లని గాలి వచ్చినట్టు చల్లగా ఉంది. ఎండాకాలం చల్లని గాలి వస్తే ఎలా ఉంటుంది? ఆ అగ్నిలో చల్లటి గాలికి షద్రకు మేషకు అబేద్నెగోలు హాయిగా అనుకుంటూ తిరిగారండి. నిజంగా షద్రకు మేషకు అబేద్నెగోలు కలిసి నేను అడుగుతా, తాత ఆ వేడిలో నీకు చలి పెట్టిందా, వేడేసిందంటే అరే ఊరుకోరా బాయ్, చలేంటి చల్లగా ఉంటే వాసన కూడా మాకు తగలే, అందరి కళ్ళు నలుచుకొని చూశారు. అది నేను చెప్పలేను బిడ్డ, తాత మాటలు నమ్ము, ఇది నా అనుభవం అని చెప్తాడు మా తాత. మీ తాత ఏం చెప్తాడో నాకు తెలియదు. మీ తాత షద్రకు మేషకు అబేద్నెగో అయితే, మీ తాత దానియేలు అయితే, మీ తాత యెహోషువ అయితే, మీ తాత మోషే అయితే, నీవు నమ్మిన వారు నమ్మిన దేవుడే నీ దేవుడైతే నీ ప్రార్థనకు పునాది ఇలా ఉండాలి. తర్వాత చాలా విషయాలు జరిగాయి, మన సమయం లేదు. 4వ అధ్యాయానికి వచ్చేప్పటికల్లా 8, 9వ వచనంలో, 6వ అధ్యాయం 9, 13, 28వ వచనం, 29వ వచనంలో సన్బల్లటు టోబియా, రే ఇంత హడావుడి చేస్తున్నావు, నక్క మీరు కట్టే గోడ మీద ఒక్కసారి ఎక్కితే మొత్తం కూలిపోతురా, ఏం కడతావురా, నువ్వు దేవుడి కొరకు కడతావని ఎగతాళి చేశాడు. అప్పుడు కూడా నెహెమ్యా తాత మోకరించి ఆకాశమందరి దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆ తర్వాత తన ప్రజలే ఇశ్రాయేలులు ఏం చేసేది తెలుసా? అయ్యా మేమే పని చేస్తున్నాం, వాళ్ళు సరిగ్గా చేయట్లా, వీళ్ళు సరిగ్గా చేయట్లా, మేము చేయట్లేదు అని చెప్పి సొంతోళ్ళే ఆయన మీద నిందలు వేశాడు. అప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారందరినీ కలుపుకొచ్చాడు. వారందరినీ దేవుని బిడ్డలుగా ఆ యొక్క గోడలు కట్టడానికి, దేవుని అందరి ఆయన పునాది ప్రార్థనా జీవితం, నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి కట్టడానికి అద్భుతమైన ప్రణాళిక, దేవుని గొప్ప ఆధిక్యత మన తాతకు దొరికింది. ఆయన వారసులంగా, వారి దేవుడిని కొలిచే దేవుడుగా, దేవుని బిడ్డలుగా మనకు కూడా. అందుకే మత్తయి సువార్త, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం కదా, 6వ అధ్యాయంలో 5 నుంచి 7, 8 వరకు చదివితే బాగుంటుంది. 8వ వచనమా 5 నుంచి. మీరు ప్రార్థన చేయను, వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన వారికి ఇష్టం, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయను, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చి, మరియు మీరు ప్రార్థన చేయను అన్నిల వలె వ్యర్థమైన మాట విస్తరించి మాట్లాడటం వలన మీ మనవి వినబడును తలంచుచున్న మీరు
మీరు వారి వలె ఉండకుడి. పెద్ద ప్రార్థన చేస్తే, పెద్దగా చెప్తే అందరూ చప్పట్లు కొడతారు, అందరూ మెచ్చుకుంటారు. భలే సాక్ష్యం చెప్పావక్క అంటే నడక మారిపోతుంది. నీ నడక మారుతుంది కానీ పరలోకంలో నీ మార్కులు కట్ అయిపోతాయి. నో గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్, ఆల్రెడీ యు హావ్ రిసీవ్డ్ హియర్ ఇట్సెల్ఫ్, ఫినిష్డ్. ఇఫ్ యు వాంట్ real gift from God, be confident and be secret. ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో మనుషుల వల్ల కాక, ఇతరుల వలె కాక, లోకం వలె కాక, నువ్వు ప్రత్యేకంగా నీ దేవుని బిడ్డగా నీ ప్రార్థన జీవితం ఉంటే దేవుడు అది పెద్దదైనా చిన్నదైనా నీ ప్రార్థన. నెంబర్ 1 ఏంటంటే నీ ప్రార్థనకున్న పునాది. రెండవది, నీ ప్రార్థనకు దేవుడితో నీకున్న రైట్ రిలేషన్షిప్ దట్ కౌంట్స్. ఇప్పుడు మనం విన్న ప్రార్థనలన్నిటి చిన్న చిన్న ప్రార్థనలే, కానీ వారి పునాది పెద్దది. నెహెమ్యా తాతను చూసాం. వారికి ఉన్న దేవుని సరైన సంబంధం గొప్పదే. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో దేవుని వెంబడిస్తున్నావంటే, నీ ప్రార్థన జీవితానికి ఆయన ఆశ్రయించడం అంటే పునాది సత్యమైన వాక్యానుసారంగా ఆయన్ని ఆశ్రయించాలి. నెంబర్ 2, ఆయనతో సరైన రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేర్ ఆర్ రాంగ్ రిలేషన్షిప్స్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ మోడి తండ్రి వలన కలిగినవి కావు. లోకము దాని ఆశలు గతించును, అయితే నా మాటలు నిత్యము. అండర్స్టాండ్ విచ్ ఈస్ పర్మనెంట్. కాబట్టి కళ్ళు మూసుకొని హృదయం తెరిచి, దేవా, నేను చిన్న ప్రార్థన చేసిన, పెద్ద ప్రార్థన చేసిన, చిన్న జీవితమైన పెద్ద జీవితం, నా జీవిత గమనములో నీ వాక్యము పునాది సత్యము నా బ్రతుకులో, నా భక్తి జీవితంలో దయచేయి నాయన. నీ మహిమ కొరకు నీ బిడ్డగా నీ కార్యాలు లోకానికి చూపించి నీ చేతిలో ఉపయోగపడే అర్హమైన పాత్రగా నన్ను ఉంచు అని నువ్వు దేవునికి అప్పగించు. ఈ లోకం వలె అకేషనల్ సంబంధాలు కాక నిత్యము నీతో బాంధవ్యాన్ని కలిగి నీ బిడ్డగా నేను బ్రతకడానికి నీ జ్ఞానోదయం, నీ కనికరం, నీ కృప నాకు దయచేయి కృప. ఎవరిని వారి మనసులో సిద్ధపరచుకొని బల్ల చెంత ప్రభువులకు మీరు అప్పగించుకొని ఈ ప్రార్థనలో ఏకీవించి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం బాప్తిస్మం పొందిన ప్రతి వారు ప్రభు రొట్టెలోనూ ఆయన శరీరంలోనూ పాల్పొందడానికి ఇది సమయం. ఎవరిని వారు పరీక్షించుకుంటూ వివేకమైన హృదయంతో పాపంతో ఒప్పుకొలుతూ, నెహెమ్యా తాత తన పాపాలే కాదు, తన కుటుంబ పాపాలే కాదు, తన ప్రజలైన ఇశ్రాయేలు పాపములన్నింటినీ ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టి వాటి ద్వారా బలమైన కార్యాన్ని దేవుని మహిమ కొరకు చూపించగలిగిన తన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో మనం పరీక్షించుకొని ప్రభు బల చెందుతూ మనం సిద్ధపరుచుకున్నాం. అలాగే సిద్ధపడిన వారు లేచి నిలబడి ఉండగా మీ కొరకు చిన్న ప్రార్థన చేయగా ప్రభు రొట్టెలోను పాత్రలోను పాల్గొందుతూ ఈ పాట సమయంలో ప్రభుని కనపడుతున్నాం. నమ్మ దగ్గర దేవా, నీ శరీరంలో గుర్తుగా ఉన్న ఈ రొట్టెను దీవించి, నీ రక్తము పవిత్రమైనది, మీ అన్యోన్య సహవాసానికి పిలిచిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసంలో మీ శరీరమునకు మీ రక్తమునకు ఉన్నటువంటి అన్యోన్యత గొప్పతనం మా బ్రతుకులో ఆ ప్రభావాన్ని కలిగి మీ మహిమ కొరకు ఉన్నట్టు మమ్మల్ని క్షమించి మా పాపను తొలగించి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి యోగ్యమైనటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతున్నాం. నీ బలను పాత్రను ఆశీర్వదించమని, ఎవరు అయోగ్యంగా పాల్పొందకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. అలాగే సిద్ధపడిన వారు పాట పాడుతుండగా సహోదరులు ముందుగా, తర్వాత సహోదరులు ప్రభు రొట్టెలో పాత్రలో పాల్గొనడానికి సమయం. పాపము కలిగి
యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుందే సిలువపై, నా కొరకే, నా కొరకే, ఎంత గొప్ప శ్రమనొచ్చెను, నీ కొరకే, నా కొరకే. అయితే మొదటి లేయర్లో ఓపెన్ చేయండి. ప్రభు యొక్క శరీర గుర్తుగా ఉన్న రొట్టె మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రార్థన పూర్వకంగా రెండవ లేయర్లో ఓపెన్ చేసినప్పుడు ప్రభు రక్తంలో గుర్తుగా ఉన్న ద్రాక్షరస పాత్ర మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకుని పాపమును వదిలిపెట్టి పశ్చాత్తాప మనసుతో ప్రభు రొట్టెలో పాత్రలో పాల్గొని ఆయన నామాన్ని గణపరచాలని మనవి చేస్తాం. ఎంటీ కప్స్ దయతో కింద పెట్టబాకండి. మీ దగ్గరికి